నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. శాంతి ఒప్పందం కోసము ఇరాన్పై దాడులు నిలిపివేసినట్లు అమెరికా ప్రకటించడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధర బాగా తగ్గింది. ఫలితంగా మన స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు తిరిగి కొనుగోళ్లకు రావడం మన సూచీలకు సానుకూలతలను తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఎలా ఉండబోతోంది స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్లో ఎటువంటి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే దానికోసం మా ప్రేక్షకుల కోసం ప్రైమ్ 9 ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. దీంట్లో ఏంటంటే 2 నెంబర్స్ టీవీ 9 ప్రైమ్ 9 స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి. అవి చూసి మీరు తప్పనిసరిగా ఏంటంటే కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు మీరు టీవీని మ్యూట్ చేయండి. టీవీని మ్యూట్ చేసి అలాగేంటంటే బ్లూటూత్లో మాట్లాడకుండా డైరెక్ట్ మొబైల్లో మాతో మాట్లాడండి. తప్పనిసరిగా ఏంటంటే మీకు మంచి సలహా సూచన లభిస్తుంది. అలాగేంటంటే 2 స్క్రిప్ట్స్ మాత్రమే అడగండి. కేవలం 2 ఇంగ్లీష్లో కూడా స్పెల్లింగ్ కూడా క్లియర్గా చెప్తే మోర్ క్లియర్ ఉంటుంది. అలాగేంటంటే లైవ్ చాట్ బాక్స్ కూడా తీసుకుంటాం. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే మీరు మా సలహా సూచన పాటిస్తారని ఆశిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్, గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. సార్, ఏంటి సార్ స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉంది, మరి ఈ రోజు ఎలా ఉండబోతోంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి, బ్రీఫ్ ఇస్తారా సార్? అంటే క్రూడ్ జస్ట్ 82 చేంజ్కి వచ్చి మళ్ళీ 84 అంటే 1% పెరిగింది. అక్కడ సెటిల్ అయిపోయింది ఒక రకంగా. ఆయన సంగతి తెలిసిందే కదా, మొత్తానికి ఎవరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, ఆపేశాడని ఆపేశాడు ఆయన. అడ్జస్ట్మెంట్ కుదుర్చుకుందాం అన్న ఉద్దేశంతో ఉన్నట్టున్నాడు. అది మంచిదే, ఎంత త్వరగా అగ్రిమెంట్ అయితే అంత మంచిది. ఇప్పుడు అన్ని దేశాలు ఇబ్బంది పెట్టిన వాళ్ళేమో ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై 30%, 40% యుఎస్ మార్కెట్స్ పరిగెడుతున్నాయి. మనమేమో ఇంకా 6%, 7% ఉన్నాం. వేరే మార్కెట్ ఇప్పుడు కోస్పీ కానీ కొరియన్ మార్కెట్ కానీ విపరీతంగా పెరిగినాయి కాబట్టి అవి పడుతున్నాయి. మనం ఇప్పుడు వాళ్ళు పడ్డప్పుడు మనం ఎందుకు పడాలా? అదే మెయిన్ అసలు. ఇప్పుడు గ్లోబల్ ని ఫాలో అవుతున్నాం, అది వాళ్ళు పడ్డప్పుడు పడుతున్నాం, వాళ్ళు పెరిగినప్పుడు పెరగట్లా. మనకి అందుకనే అప్పుడప్పుడు కొంచెం డిటాచ్ అవుతుంటది. జనరల్ గా ఏంటంటే మన ఓన్ పారామీటర్స్ అన్ని బాగున్నాయి. ఎందుకు ఆయన చేసే డాన్స్ కంది మన మార్కెట్ ఎందుకు డాన్స్ చేయాలా? అది అసలు మెయిన్. అసలు గవర్నమెంట్ అది చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడటం మనం డెఫినెట్ గా, ఎందుకంటే పెద్ద పొజిషన్ లో ఉన్నారు మన వాళ్ళు, అక్కడ జాబ్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఎఫ్ఐస్ వస్తున్నాయి, సంతోషం. అంటే మనకి మంచి మర్యాద ఉన్నప్పుడు వాళ్ళని ఇది చేస్తాం. మనల్ని స్క్రూ చేస్తూ మన మీద ట్యాక్స్ వేస్తూ మన మీద ఇది చేసి ఇంత రకంగా చేస్తున్నప్పుడు ఎందుకు మనం వాళ్ళని ఫాలో అవ్వాలనేది ఇట్స్ పెద్ద క్వశ్చన్. మన పారామీటర్స్ అన్ని బాగున్నప్పుడు మన రిపోర్ట్స్ అన్ని యుఎస్ వెస్టర్న్ కంట్రీస్ రిపోర్ట్స్ ఇవ్వటం ఏంటి? ఇప్పుడు మన టూరిజం కానీ ఇవన్నీ కొన్ని మన ఇండియా గురించి వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వటం ఏంటి? అసలు మన రిపోర్ట్ మనమే ఇచ్చుకోవాలి. వాళ్ళు ఇచ్చేసి వాళ్ళ వరల్డ్ మొత్తంలో ఇప్పుడు మనకన్నా తక్కువలో ఉన్న కంట్రీస్ కి వాటికి విపరీతంగా ఇస్తారు. ఎగ్జాంపుల్ గా పాకిస్తాన్ కి. మనకేమో తక్కువ రిపోర్ట్ ఇస్తారు ఆ వెస్టర్న్ కంట్రీస్. అసలు ఎందుకు వాళ్ళంతా ఇది చేయాలి మనం? ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే మన ఓన్ ఇండివిజువాలిటీ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మార్కెట్ పడితే మన మార్కెట్ పడింది అనుకో, పెరిగినప్పుడు పెరగాలి కదా, అది రిప్లికేషన్ కావట్లేదు. మెయిన్ అది. వాళ్ళేమో విపరీతంగా పెరుగుతున్నారు, అందరు దేశాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి. ఇవాళ ఈ వారానికి మనం అనుకున్నట్టుగా చూస్తే చిన్నగా పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఏం లేదు. నిజంగా అగ్రిమెంట్ చేసుకుంటే మంచిగా పెరిగే ఛాన్స్లే ఉంటాయి. డెఫినెట్ గా గిఫ్ట్ అయితే దాదాపు 20 పాయింట్స్, అంటే కొంచెం కింద నుంచి బాగా పెరిగింది. 24,600 అనుకున్నాం, 24,600 చేసింది. నెక్స్ట్ 24,800 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. అంటే ఈ వారానికి 25,000 అనుకున్నాం లాస్ట్ మనం సండే, 25,000 వరకు రావచ్చు అని. మధ్యలో ఇలాంటి ఏదైనా నెగిటివ్, ఎందుకంటే బాగా పెరిగింది, కొంచెం ఇది అవుతుంది. అంటే బై ఆన్ డిప్స్, మార్కెట్ మూడ్ ఈస్ బై ఆన్ డిప్స్. మంచి స్క్రిప్ట్స్, బ్రాడర్ మార్కెట్ లో ఉన్న స్క్రిప్ట్స్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొంచెం తక్కువ పడ్డాయి అనగానే అక్కడ పికప్ చేసుకుంటే బై ఆన్ డిప్స్. మార్కెట్ నిఫ్టీ పడినప్పుడు మెయిన్ అది. ఇక్కడ మనం మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేసింది 340 చేశారు. అది కూడా ఈక్విటీ మార్కెట్ కి ఏమో 350నే. ఫ్యూచర్స్ ఏమో అంటే 340 దాకా చేశారు. ఇప్పుడు 9 to 9.08 ఏమో ముందు ఆర్డర్స్ పెట్టుకోవడానికి ప్రీ మార్కెట్ అనుకుంటాం. 908 to 915 ఏమో జనరల్ గా 9:15 మార్కెట్ స్టార్ట్ అవుతుంది.
9:15 to 9:17 908 అంటే 8 సెకండ్లకు పెట్టిన ఆర్డర్స్ అన్ని అక్కడ క్లిక్ అవుతాయి, ఎగ్జిక్యూట్ అవుతాయి. సో లిమిట్ ఆర్డర్ కానీ క్యాన్సిల్ ఆర్డర్ కానీ ఏదైనా సరే 9:15 తర్వాత మనం ఏమైనా చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, ఏమైనా చేసి అది ఉంటుంది, ఉండిపోతుందా. అంటే ఈ 10 నిమిషాలు మార్కెట్ లో పెంచారు స్టాక్స్. అంటే ఏ అయితే స్టాక్స్ ఫ్యూచర్స్ లో ఉంటాయో ఆ స్టాక్స్ వరకే 10 మినిట్స్ వరకు ఇదిగా ఉంటాయని. సో ఎందుకంటే యాక్చువల్ గా 5 వరకు ఎక్స్టెండ్ చేస్తారని చెప్పారు ఇది మన మార్కెట్. సో 10 నిమిషాలు ఫ్యూచర్ వరకే పెట్టారు. సో ఎందుకంటే యావరేజ్ వెయిటెడ్ యావరేజ్ ఎట్లా క్లోజ్ చేస్తారంటే మొత్తం కలిపి వెయిటెడ్ యావరేజ్ 3 to 3:30 తీసుకొని చేస్తున్నారు. ఆ ప్రాసెస్ తప్పు అని చెప్పి, ఆ ప్రాసెస్ కరెక్ట్ కాదు. ఫ్యూచర్స్ ఎఫ్ అండ్ విడగొట్టి ఈక్విటీ వరకు, ఎందుకంటే నిన్న ఇది కూడా స్పాట్ నిఫ్టీ కూడా ఆగిపోయింది, 350కి ఆగిపోయింది. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ ఆగిపోయింది కాబట్టి స్పాట్ ఆగిపోయింది. సో అట్లా ఇప్పుడు ఫ్యూచర్సే మీకు ఇదిగా ఉంటది, వెయిటెడ్ యావరేజ్ కాకుండా వాళ్ళు ఈ రకంగా యావరేజ్ చేసి లాస్ట్ ఇది 340 దాకా సో ఆ రకంగా చేస్తున్నారు అనిపిస్తుంది. సో ప్రాసెస్ మరి ఇది కరెక్టా కాదా అనేది మన టైం చాలా కన్ఫ్యూజ్ ఉంది. నిఫ్టీ 24,400 200 ఉంటే అండ్ నిఫ్టీ ఏమో 24,600 చూపిస్తోంది. 600 చూపిస్తే మరి 24 క్రాస్ అయినప్పుడు ఆప్షన్ విపరీతంగా పెరిగి ఉండాలి. అది చూస్తే మనకి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అంటే ఇది టెక్నికల్ గా ఎర్రర్, ఇది కరెక్ట్ గా కొంచెం అంత విపరీతంగా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఒక బిగ్ క్యాండిల్ పడిందండి, భయంకరమైన క్యాండిల్. అంటే అది అడ్జస్ట్మెంట్ టెక్నికల్ ఎర్రరే తప్ప మీ అంత ట్రెండింగ్ లో ఉంది మార్కెట్, డౌట్ లేదు ట్రెండింగ్ లో ఉంది. నిన్న లాస్ట్ 5 మినిట్స్ లో క్యాండిల్, ఒకటే క్యాండిల్ పెద్ద క్యాండిల్ పడింది. అంటే టెక్నికల్ ఎర్రర్ తో తప్ప మామూలుగా వచ్చింది కాదు. సో ఇవాళ కొంచెం భయాన్ని కాబట్టి మార్కెట్ పడి పెరిగే ఛాన్స్. అదే సార్, కాలర్స్ వెయిట్ చేస్తున్నాం సార్. డెఫినెట్లీ సార్, మనం మళ్ళీ మధ్యలో వద్దాము సార్. రంగారావు గారు అండి ఘంటసాల నుండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే, ఇద్దరికి నమస్తే అండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 295లో ఉన్నాయండి, జియో ఫైనాన్స్ 339లో ఉన్నాయి. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ 4 ఏళ్ళు చూస్తాను, అసలు ఉంచుకోవచ్చా, నేను లాభం ఇస్తున్నా లేదా? రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకోటి ఏంటండి, ఫస్ట్ ఏంటి? హలో సార్ చెప్పండి. జియో ఫైనాన్స్ కూడా ఉందండి ఒకటి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే, ఇప్పుడు రిలయన్స్ లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆయన ఏజిఎం లో కూడా చెప్పింది ఏంటంటే నెక్స్ట్ 5 ఇయర్స్ లో రిటర్న్స్ వస్తాయి ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి. ఇప్పుడున్న దానికి డబుల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో మెయిన్ రిలయన్స్ ఎందుకంటే 39 అంటే 2,500 లేకపోతే 2,600 ఆ రేంజ్ వరకు రావాలి. సో ఆయన చెప్పింది అదే, డబల్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. 1,500 తీసుకుంటే 3,000 కావాలి, 1,300 అంటే 2,600 కావాలి ఆ లెక్కన. సో యావరేజ్ గా తీసుకున్నా 3,000 కావాలి ఒక రకంగా చూస్తే. అంటే లాస్ట్ 5 ఇయర్స్ పెద్ద మూవ్మెంట్స్ లేవు. 1,000 దగ్గర చాలా ఉంది కదండి స్ప్లిట్ అయిన తర్వాత. సో అందుకని ఇప్పుడు ఇది టైం వచ్చింది అన్నట్టు. ఇప్పుడు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మీకు లాంగ్ టర్మ్ లో 1,000 అవ్వాలి. ఆర్పు ఎక్కువ ఉంది వీళ్ళకి జనరల్ గా. దాంట్లో ఫైనాన్షియల్స్ కూడా సపరేట్ చేస్తా ఉన్నారు. సో జియో సపరేట్ వస్తుంది. సో దాని అనుగుణంగా అప్పటిదాకా ఉంటుంది కాబట్టి జనరల్ గా విడగొట్టిన తర్వాత 1,000 అవ్వాలి. ఇప్పుడే కొంచెం మూవ్మెంట్ లేదు, ఇది కూడా కొంచెం డౌన్ లోనే ఉంది, మూవ్మెంట్స్ పెద్ద రావు. 263 ఉంది, 2.5% పెరిగింది. ఇది బ్రేక్అవుట్ అయిందండి. 240 దగ్గర బ్రేక్అవుట్ అయింది. సో నెక్స్ట్ మీరు 280 వరకు రావచ్చు. సో 260లో ఉంది, 280 వరకు రావచ్చు. 283 క్రాస్ అయితే 300 వరకు మిడ్, అంటే షార్ట్ టర్మ్ టు మిడ్ టర్మ్ 300 పెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్ కి అయితే 1,000 పెట్టుకోవచ్చు దీన్ని. సో ఏ డౌట్ లేదు, పడ్డప్పుడల్లా కొంచెం కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్ లింగారావు గారు అండి, హైదరాబాద్ నుంచి అండి. సార్ నమస్కారం లింగారావు గారు. నమస్కారం సార్. చెప్పండి సార్. ఇండస్ఇండ్ బ్యాంక్, తర్వాత రిలాక్సో ఫుట్వేర్, కెన్ఫిన్ హోమ్స్ సార్, ఈ 3 తీసుకున్నాను సార్. ఎంతలో? ఇండస్ఇండ్ బ్యాంక్, రెండోది ఏంటండి? కెన్ఫిన్ హోమ్స్, రిలాక్సో ఫుట్వేర్ సార్. ఎంతలో తీసుకున్నారండి? ఇండస్ఇండ్ బ్యాంక్ ఎంతలో తీసుకున్నారు? 4,350లో తీసుకున్నాను సార్. 1450 సార్. 1450. ఓకే, ఇంకోటి అండి కెన్ఫిన్ హోమ్స్? కెన్ఫిన్ హోమ్స్ 821 సార్. 8231. ఓకే. ఎస్ సార్ ప్రభు గారు. ఫుట్వేర్ అన్నారు, ఇంకోటి మూడోది ఏంటి ఫుట్వేర్ అన్నారు? ఇది రిలాక్సో ఫుట్వేర్ సార్. రిలాక్సో ఫుట్వేర్. రిలాక్సో, మీ వాయిస్ రిలాక్సో. ఓకే.
రిలాక్స్ ఫుట్వేర్. రిలాక్స్ ఫుట్వేర్ వచ్చి 409 ఉంది, 1% పెరిగింది. ఇది ఫుట్వేర్ ఇది కొంచెం అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, 300 దగ్గర అయింది, ఆ ట్రెండింగ్ అప్పే ఉంది. దాదాపుగా 450 దాకా వచ్చి కొంచెం కన్సల్టేషన్ ఉంది. మళ్ళీ కొంచెం 450 దాటినప్పుడు పెరగచ్చు. 500 వరకు లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోవచ్చు. బానే ఉంది. మీకు రిజల్ట్స్ పరంగా చూసినా మంచి ఇబ్బంది లేదు, స్ట్రాంగ్ గే ఉంది. 751 668 నుంచి 751 బానే ఉంది సార్. ఇది ఇక్కడైనా ఈ లెవెల్ అయినా కొనుక్కోవచ్చు. సో క్యాన్ఫిన్ హోమ్స్ అన్నారు 870 ఉంది, 0.4% మైనస్ లో ఉంది. ఇది కొంచెం డౌన్ లో ఉంది సార్. ప్రస్తుతానికి వద్దు, 800 కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంది, డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ అన్నారు 1029, 1.62% పెరిగింది. మీకు బ్యాంకులు కొంచెం పెరుగుతాయి అనుకున్నాం, ఇది కూడా కింద 900 దగ్గర బ్రేక్అవుట్ అయింది. సో 1055 ఒక్క నిమిషం హై చూసుకుంటే మీకు 1069 22 జూలై అక్కడ దాకా వచ్చి డౌన్ సైడ్ తీసుకొని మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వస్తుంది. ఎప్పుడైతే 1070 దాటిందో మీకు 1150 దాకా రావచ్చు. బ్యాంకులు అంత త్వరగా అమ్మద్దు. ఒకవేళ కొనుక్కోదలుచుకుంటే మంచి రేంజ్ లో బ్రేక్అవుట్ అయినప్పుడు కానీ కింద బాగా పడ్డప్పుడు కానీ కొనుక్కొని పెట్టుకుంటే మంచిది. మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. అదండి సార్ చాట్ బాక్స్ అండి. సార్ శ్రీ వెంకటేశ్వర.com అండి. కిరి ఇండస్ట్రీస్ 450లో ఉన్నాయి, హోల్డ్ చేయాలా అమ్మేసుకోవాలా? కిరి ఇండస్ట్రీస్ 426 ఉంది సార్, 2.6%. ఇప్పుడే బ్రేక్అవుట్ అయింది, హోల్డ్ చేయండి. భలే వాళ్ళే 650 దాకా రావచ్చు. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి, మీకు 550 దాకా రావచ్చు. అది దాటిందంటే హై వరకు వచ్చే ఛాన్స్ ఉంది. హోల్డ్ చేయండి, బ్రేక్అవుట్ అయింది. ఎస్ సార్. సార్ మారుతి గారండి, అద్వైత్ జ్యువెలర్స్ అలాగంటే అమీర్ చాంద్ జగదీష్ కుమార్ ఎక్స్పోర్ట్స్, ఇవి రెండు కూడా ఎంట్రీ ప్రైస్ చెప్తారా అని అడుగుతున్నారు. అమీర్ చాంద్ ఫస్ట్ ఏంటండి? సార్ జ్యువెలరీస్ అడ్విట్ జ్యువెలర్స్, ADVIT JEWELS. అడ్విట్ జ్యువెల్స్. Yes, sir. అడ్విట్ జ్యువెల్స్ 184 ఉంది సార్. ఇది 3% పెరిగింది. ఇది కొత్త కంపెనీ కాబట్టి జ్యువెలరీస్ తెలిసిందే కదా, కొంచెం మనం గోల్డ్ ఇదిని బట్టి ఉంటుంది. సో జ్యువెల్స్ కొంచెం బయటికి కూడా ఎక్స్పోర్ట్ చేసే ఎక్కువ ఉంది, ఎక్స్పోర్ట్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి సో డెఫినెట్ గా ఇది కొంచెం లాంగ్ టర్మ్ కి అయితే చెప్పచ్చు. ఇప్పుడు డేటా ఏముంటది కాబట్టి ప్రెసెంట్ అంత 210 దాకా వచ్చి డౌన్ సైడ్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పెరుగుతుంది చిన్నగా. ఎప్పుడైతే 190 క్రాస్ అవుతుందో మళ్ళీ కొంచెం మళ్ళీ 210 దాకా రావచ్చు. ఇది లేటెస్ట్ కంపెనీ కాబట్టి అంత ఉండదండి డేటా. సో నెక్స్ట్ వచ్చేసి అమీర్ చంద్ జగదీష్ కుమార్ ఎక్స్పోర్ట్స్ అన్నారు. ఇప్పుడే అనుకున్నాం ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతాయి. 199 మొన్నటి దాకా ఇబ్బంది పడ్డాయి, ఇప్పుడు కొంచెం పెరిగే ఛాన్సులు ఉన్నాయి. ఇది 140 దగ్గర బ్రేక్అవుట్ అయింది, కానీ ఇంత ఇదిలో కూడా ఎక్కడ కూడా తగ్గల, అప్పర్ సైడే ఉంది. మీకు 190 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, లేదా సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ లెవెల్ 200 నుంచి 190 అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తే 250 దాకా ఉందండి. ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఇక కంటిన్యూస్ గా FTA అగ్రిమెంట్ అయినాయి. సో డెఫినెట్ గా అన్ని యూరోపియన్ కంట్రీస్ మదర్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ కదా, సో అన్ని స్టార్ట్ అవుతున్నప్పుడు బ్రహ్మాండంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఎస్ సార్. సార్ అడపా శ్రీనివాసరావు గారండి, క్యాప్స్టన్ KAPSTON అండ్ SETL ఎంట్రీ ప్రైస్ చెప్తారా? క్యాప్షన్ సర్వీసెస్ 526 ఉంది, 10.7% బ్రేక్అవుట్ అయింది సార్. నిన్న బాగా పెరుగుతోంది. మీకు 580 దాకా రావచ్చు. 583 క్రాస్ అయితే మీకు 610 దాకా రావచ్చు. ట్రెండింగ్ అప్ లో ఉంది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. CDSL అన్నారు. CDSL జనరల్ గా ఏంటంటే మన పోర్ట్ఫోలియో ఉండవలసిన షేర్ 1322.8% మైనస్ లో ఉంది. ఇది కొంచెం 14 చేంజ్ నుంచి తగ్గుతోంది. 1295 1297 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. అంటే పెద్ద లేదు, కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదైనా వచ్చినా 1190 లో 1190 వరకు ఉంది. అంటే 1200 అంటే 1300 నుంచి దాదాపుగా 100 పాయింట్స్ అంత పడకపోవచ్చు, అంత నెగిటివ్ ఏం లేదు. సో కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంది కాబట్టి నీకు 1280 to 1270 దగ్గర సపోర్ట్ ఉంది సార్, మంచి సపోర్ట్ ఉంది అక్కడ. ఆ రేంజ్ లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ కి అయితే పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు. SETL అండి, SETL ఎంట్రీ ప్రైస్ కావాలట. SETL స్టాండర్డ్ ఇంజనీరింగ్ ఈ మధ్య కొంచెం ఇది ఒంగోలు బేస్ ఇది కొంచెం పెరుగుతోంది ఈ మధ్య. సో 279 సార్, 1.2%. ఇది 140 దగ్గర బ్రేక్అవుట్ అయ్యి కన్సిస్టెంట్ గా 280కి వచ్చి పడకుండా అక్కడ కన్సల్టేషన్ తీసుకుంటుంది. అక్కడ టైట్ కన్సల్టేషన్ అంటే ఆ రేంజ్ లోనే ఉంది, దాదాపు 260 నుంచి 280 ఆ రేంజ్ లోనే. సో నెక్స్ట్ లెగ్ వస్తే 390 దాకా ఉందండి ఇది బ్రేక్అవుట్ అయితే. సో డౌన్ సైడ్ తీసుకుంటే మీకు 220 దాకా ఉంది ఒకవేళ డౌన్ అయితే. దట్స్ ద మెయిన్ థింగ్, ఎందుకంటే ఇంకా క్వశ్చన్ ఉంది కాబట్టి ఇంకా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. లక్ష్మీనారాయణ గారండి, సార్ ఐఎమ్ బయింగ్ వెబ్సెల్ సార్, WEBELSOLAR వెబ్సోలారా, ఎనర్జీ సిస్టమ్ 120లో ఉందండి. ఎవరేజ్ చేయాలా ఏం చేయమంటారు? 120 అంటే 97 వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ 97 ఉంది సార్. ఇది
మీకు కరెక్ట్ గా చూడండి, హైలోనే కొన్నారు, రీసెంట్ కొన్నారు హైలో. సో అందుకని నేను చెప్పేది, ఒక్కసారి దాన్ని మీకు టెక్నికల్ గా గ్రాఫ్ కానీ హై కానీ రీసెంట్ హై కానీ రీసెంట్ లో చూస్తే మీరు కొనాలా లేదా తెలిసిపోద్ది. సో హై చూసుకొని స్టాండర్డ్ గా ఉంది, బ్రేక్అవుట్ అవుతుంది, ఇంకా పెరుగుతుంది, మూమెంటం ఉంది అనుకుంటే ఓకే, వాల్యూమ్ పెరుగుతుంది అనుకుంటే. సో మీకు అక్కడ వాల్యూమ్ చిన్న చిన్నగా తగ్గుతా ఉంది. సో డెఫినెట్ గా అది ప్రైస్ కూడా ఇది అవుతుంది కదా. సో మళ్ళీ అది మీకు 120 క్రాస్ అయినప్పుడు నెక్స్ట్ లెగ్ 150 దాకా ఉంది లాంగ్ హోల్డింగ్ అయితే. సో ప్రెసెంట్ అయితే కొంచెం 105 క్రాస్ అయినప్పుడు కొనండి ఫ్రెష్ బయింగ్ అయితే. రైట్ సార్. సార్ కాలర్స్ అండి, ఆల్రెడీ ఉంటే మటుకు ఉంచుకోండి. ఎస్ సార్. ఓకే ప్రభు గారు. కాలర్స్ అండి, సాయి లక్ష్మి గారు అండి. నమస్కారం మేడం, వైజాగ్ నుండి. నమస్తే సార్. చెప్పండి సార్, నెట్వర్క్ టెక్నాలజీస్ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చా? 100% చేయొచ్చు. చూడకుండా చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ ట్రాక్ చేస్తున్నాం. నెట్వర్క్ 4586 నిన్న 1.3% ప్లస్ లో ఉంది. మీకు బ్రేక్అవుట్ అయింది 5500 దాకా టార్గెట్ పెట్టుకోండి, అంతవరకు వెయిట్ చేయొచ్చు. ఎస్ సార్. సార్ సాంబశివరావు గారు అండి, గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే సార్. చెప్పండి. ఒలట్రా గ్రీన్ టెక్ షేర్ గురించి సార్. ఒలట్రా గ్రీన్ టెక్ సార్ మొత్తం బస్సులన్నీ మార్చేస్తారు. పాత మన ఎప్పుడో బస్సులు, ఇంకా అసలు పొల్యూషన్ అంటే గవర్నమెంట్ బస్సులే అనుకోవచ్చు ఒక రకంగా. నిజంగా ఒలట్రాకి నమస్కారం పెట్టచ్చు, ఎందుకంటే గ్రీన్ బస్సులు వస్తున్నాయి కదా. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మొత్తం అన్ని స్టేట్ లో కూడా ఇండియా మొత్తం మీద ఈ గ్రీన్ బస్సులు రావాలా. సో పొల్యూషన్ తగ్గుద్ది. సగం పొల్యూషన్ ఈ ఆర్టీసీ వల్లే వస్తుంది అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. ఆ బస్సులన్నీ మరీ భయంకరంగా ఉంటాయి కదా. సో ఇప్పుడు ఆర్టీసీ కూడా చాలా మార్పులు వచ్చింది. రైల్వేలో ఎలా మార్పులు, అశ్విని వైష్ణవ్ గారు ఎట్లా మార్పులు తెచ్చారో ఆర్టీసీలు కూడా మంచి మార్పులు వస్తున్నాయి. డెఫినెట్ గా ఒలట్రా గ్రీన్ బస్సులు ఇంకా ఆర్డర్స్ ఇంకా ఉన్నాయి, అవి కంప్లీట్ చేయాలి వాళ్ళు. 1344 రన్నింగ్ ఉంది. ఇప్పుడు దాదాపుగా 15 రీసెంట్ వస్తే 1500 దాకా వచ్చి ఇది 1300 దగ్గర సపోర్ట్ తీసుకుంది. లాంగ్ టర్మ్ కి అయితే 2000 టార్గెట్ పెట్టుకోవచ్చు అండి డెఫినెట్ గా. ఒలట్రా గ్రీన్ మళ్ళీ చిన్నగా ఆర్డర్స్ కంప్లీట్ చేసి సిస్టమ్ అంటే కన్సిస్టెంట్ గా గ్రోత్ వస్తుందంటే డెఫినెట్ గా మంచిగా ఛాన్స్ ఉంది. ఎందుకంటే సేమ్ సెప్టెంబర్, డిసెంబర్, మార్చ్ 650, 600 అదే రేంజ్ లో ఉన్నాయి. గ్రోత్ లేదు. ఆ గ్రోత్ ఉన్నప్పుడు పెరిగే ఛాన్స్ ఉంది. రైట్ సార్. సార్ శ్రీనివాస శ్రీ గారండి, హెచ్డిబి ఫైనాన్స్ 853లో హోల్డర్ ఎగ్జిట్. మీరు హెచ్డిఎఫ్సి సిస్టర్ కన్సర్న్ అనుకోవచ్చు. ఇది 685 ఉందండి. ఇది మీకు డౌన్ ట్రెండ్ లో ఉంది, 750 నుంచి డౌన్ ట్రెండ్ లో ఉంది. ఎప్పుడైనా మీకు 692 క్రాస్ అవుతుంటే అప్పుడు ఫ్రెష్ బై అయితే అక్కడ కొనండి. ఆల్రెడీ మీకు ఎలా టైం ఉంటే అక్కడ తీసుకున్నా మీకు 750 దాకా షార్ట్ టర్మ్ అయితే 750 దాకా పెట్టుకోవచ్చు. ఎస్ సార్. చిట్టూరామ్ గారండి, కాంకర్ అండ్ పిపిఎల్ ఫార్మా ఎంట్రీ ప్రైస్ చెప్తారా? కాంకర్ 1 సెకండ్, CONCOR కాంకర్ డ్రగ్సా బయోటెక్ రెండు ఉన్నాయి సార్ దీంట్లో. కాన్కార్డ్ పిపిఎల్ కూడా ఫార్మా అడిగారు కాబట్టి రెండు రిలేటెడ్ అంటారా? ఒక్క నిమిషం, డ్రగ్స్ తీసుకుందాం అయితే. కాంకర్డ్ డ్రగ్స్ వచ్చేసి 70 రూపీస్ ఉందండి, 5% డౌన్ లో ఉంది. ఇది కొంచెం ట్రెండింగ్ డౌన్ లో ఉంది, ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, ఇప్పుడే వద్దు. రెండోది ఏమంటారు, పిపిఎల్ ఫార్మా అన్నారు సార్. పిరమల్ ఫార్మా 199 ఉంది సార్, 1.8% ప్లస్ లో ఉంది. ఇది మీకు 170 దగ్గరే బ్రేక్అవుట్ అయింది. మన లాస్ట్ కూడా 200 దగ్గర వస్తుందని కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ 220 దాకా, 225 దాకా తీసుకోవచ్చు అండి, అంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది. ట్రెండింగ్ అప్ లో ఉంది, తొందరపడి ఆల్రెడీ ఉంటే అమ్మద్దు, ఇంకా అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి వెళ్ళనివ్వండి. వెళ్ళిన 225 వరకు ఛాన్స్ ఉంది, అంటే 210 to 220, 225 అంతవరకు ఉంది. సో అక్కడ సపోర్ట్ రేంజ్ అంటే రెసిస్టెన్స్ రేంజ్ పెద్దగా ఉంది. ఆ రేంజ్ లో బ్రేక్అవుట్ అవ్వాలి, లేదా అక్కడి నుంచి రీట్రేస్మెంట్ కావాలి. ఎస్ సార్. సార్ శాంతిదేవి గారండి, సార్ టిమ్కెన్ హోల్డింగ్ అట్ 3800. ఎస్ఆర్ఎఫ్ టిమ్కెన్ అని రాశారండి. ఎస్ఆర్ఎఫ్ 2900 ఇచ్చారండి, హోల్డర్ ఎగ్జిట్. ఎస్ఆర్ఎఫ్ 2645 29 అన్నారు. కొంచెం ఇది కరెక్ట్ గా చూడండి, 29 నుంచి పడిపోతుంది అది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ మీకు పెరగటం అంటే ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు, ఎందుకంటే 2690 క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే 2905 క్రాస్ అయిందో మనకి హై వచ్చేసి దాదాపుగా 3190, అంటే 3000 వరకు పెట్టుకోవచ్చు. ఆ లెవెల్ లాంగ్ టర్మ్ అయితే ఆ లెవెల్ పెట్టుకోవచ్చు. అంటే షార్ట్ టర్మ్ కంటే మీకు రీసెంట్ హై అంటే 2905 దాకా పెట్టుకోవచ్చు. ఎస్ సార్. టిమ్కెన్ అన్నారండి 3800, TIMKEN. టిమ్కెన్ 3216 ఉంది సార్, 3800 అన్నారు, లాస్ట్ లో ఉన్నారు. మీకు 3700 నుంచి కన్సిస్టెంట్ గా పడుతూనే ఉంది. 3800 అంటే
రీసెంట్ గా కొన్నది కాదు, లాంగ్ బ్యాక్ ఉంటుంది బహుశా. రీసెంట్ గా 3,700 మీకు ఎప్పుడు లాస్ట్ అంటే 3,800 అంటే ఒక్క నిమిషం, మీకు ఆగస్ట్ 2024 లో కొన్నారు ఇది. ఎస్ సార్. అక్కడి నుంచి కన్సల్టేషన్ తీసుకుని సార్ కొంచెం మళ్ళీ 3,500 క్రాస్ అయినప్పుడు 4,500 దాకా పెట్టుకోవచ్చు. సో కన్సల్టేషన్ మోడ్ లో ఉంది. ఆ 3,500 చేసినప్పుడు కొంచెం మనకి 4,500 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. రైట్ సార్. కంపెనీ బాగానే ఉంటుంది, రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. మీకు లాస్ట్ రిజల్ట్స్ చూస్తే రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఓకే రైట్ సార్. లాస్ట్ అండి ప్రసన్న గారండి సార్, ఏంటంటే అథర్ ఎనర్జీ అలాగే కుపిడ్ ఎంట్రీ ప్రైస్ చెప్పమంటున్నారు. ఎనర్థర్ ఎనర్జీ వచ్చేసి మీకు 1273 ఉందండి. సేల్స్ కొంచెం పెరుగుతున్నాయి, 2-wheeler సేల్స్ అంటే E2W. సో చిన్న చిన్నగా మంత్ ఆన్ మంత్ ఈవీ సేల్స్ పెరుగుతున్నాయి. కన్సిస్టెంట్ గా అప్ సైడే ఉంది, మీకు 1350 దాకా రావచ్చు, ట్రెండింగ్ లోనే ఉంది. మరి ఫుల్ లెంత్ గా వచ్చినప్పుడు బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఫుల్ లెంత్ ఎందుకంటే ఇంకా డీజిల్ అదే పెట్రోల్ ఇవన్నీ వాడుతున్నాం కదా ఇంకా. సో ఎప్పుడైతే ఫుల్ లెంత్ గా వస్తుందో అప్పుడు కొంచెం పెట్రోల్ పూర్తిగా మానేసి మనం దీనికి వచ్చామో ఈవీకి వచ్చామో అప్పుడు బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కూడా సేల్స్ పెరుగుతుంది కన్సిస్టెంట్ గా. రెండోది ఏమన్నారండి, క్యూపిడ్ వచ్చేసి మీకు 231 ఉంది సార్. ఇది న్యూట్రల్ ఉంది. ఇది ఎక్కడ మీకు 100, 110 దగ్గర బ్రేక్అవుట్ అయ్యి కన్సిస్టెంట్ గా అప్ సైడే ఉంది. ఎక్కడ కూడా డౌన్ సైడ్ రీట్రేస్మెంట్ కన్సల్టేషన్ ఎక్కడా లేదు, ఇంకా అప్ ట్రెండే ఉంది. సో కొంచెం లైట్ గా తీసుకుంటే మళ్ళీ పెరిగిపోతుంది. మీకు 260 దాకా రావచ్చు అండి, హోల్డ్ చేసుకోండి. రైట్ సార్. రైట్ అండి, అదండి సూచన. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో చూసారుగా, ఇది ఈవేళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.